ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి తెలంగాణ డీసెట్ 2025 ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు అనమాట. ఎవరైతే 2025లో అప్లికేషన్ చేసుకున్నారో హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అనేది మనకు నిన్ననే రావాలన్నమాట. నిన్న మధ్యాహ్నం కనుక హాల్ టికెట్లు వస్తాయని మన టీజీ డీసెట్ కన్వీనర్ వారు చెప్పాలి. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మనకు 21 రోజు అయితే వచ్చినాయి అనమాట. 21 రోజు నేను ఇప్పుడు వీడియో వచ్చేసరికి నేను 2 AM చేస్తున్నాను అనమాట. మధ్యరాత్రి 2 AM చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే నేను నిన్న నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా. చాలామంది అడుగుతూనే ఉన్నారు హాల్ టికెట్ ఎప్పుడు వస్తాయి అని. నాన్ స్టాప్గా అడుగుతూనే ఉన్నారు. అసలు వాళ్ళ టెక్నికల్ ఇష్యూ వల్ల రాలేదు. కాబట్టి ఎట్టకేలకు మనకు 21 రోజు నైట్కి వచ్చేసరికి నేను పనుకొని లేచిన తర్వాత 2 AM వరకు అట్లా వచ్చేసినాయి. నేనైతే ఇప్పుడు 2 AM వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసి అప్పుడు కల్లా ఒక 4-3 వరకు అవుతుండొచ్చు మేబీ టైం వచ్చేసరికి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము వెబ్సైట్లో హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ ఈ వీడియో. టీజీ డీసెట్ అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి 25 ఎగ్జామ్ ఉంది కాబట్టి అందరికైతే తెలియాలి. ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకేమైనా కొత్త వస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్లోనే సింపుల్గా హాల్ టికెట్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీరైతే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టీజీ డీసెట్ అని టైప్ చేయండి. టీజీ డీసెట్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఉంది కదా టీజీ డీసెట్ వెబ్సైట్ లింక్. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హాల్ టికెట్ వచ్చేసరికి విల్ బి అవైలబుల్ అని 20 మే అని ఇచ్చారు. కానీ నిన్న రాలేదన్నమాట. 21 రోజు వచ్చినాయి. 21 రోజు మార్నింగ్ 1 నుంచి టైం కరెక్ట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అవి ఎప్పుడు వచ్చినాయనేది నేను పడుకొని ఉన్నాను. 2 AM అయితే చూస్తే వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది కదా లింక్. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్స్ అని. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు కావాల్సింది రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాలన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ ఎంటర్ చేస్తేనే మనకైతే హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. చూపిస్తాను. ఫస్ట్ అయితే డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కిందికి స్క్రోల్ చేసేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. చాలామంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్గాట్ అంటే వెళ్ళిపోయిందని అంటున్నారు. ఎవరికైనా రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర మిస్ అయినా, పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ మిస్ అయినా, మొబైల్ నెంబర్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. మీది ఈ మెసేజ్ కూడా డిలీట్ అయితే మీరు మన టీజీ డీసెట్ కన్వీనర్ వాళ్ళకు కాల్ చేయండి. మనకు ఒక నెంబర్ కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ అని ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మెయిల్ ఐడి ఉంటుంది అనమాట. అది దానికి ఫోన్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మొబైల్ నెంబరు ఇక్కడ నేను 10:30 నుంచి 5 PM లోపల వాళ్ళకైతే కాల్ చేసేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు చెప్తారనమాట. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే. లేదు ఇంకా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మా దగ్గర ఉంది కానీ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ మిస్ అయింది అనుకున్న వాళ్ళు ఇక్కడ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ అయితే వస్తుంది. నేను చూపిస్తాను. చూడండి, ఇట్లా పేమెంట్ స్టేటస్ అయితే ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అది పేమెంట్ రెఫరెన్స్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ కూడా రావడం జరుగుతుంది. చూపిస్తాను. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది మీ హాల్ టికెట్ అనేది. మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారంటే ఎగ్జామ్ సెంటర్కి అక్కడ మీ అప్లై డిస్ట్రిక్ట్ అని వస్తుంది. ఇక్కడ మీ అప్లై డిస్ట్రిక్ట్ అని వస్తుంది. తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత మీ నేమ్ వస్తుంది, క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. తర్వాత మీ కమ్యూనిటీ ఏది అది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ జెండర్ వస్తుంది. తర్వాత మనకు మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ SR నో అనేది వస్తుంది. మీరు ఏదైతే వస్తుందో తర్వాత మీరు ఏ మీడియం ఎంచుకున్నారు అనేది వస్తుంది. తెలుగు మీడియం ఎంచుకున్నారా, ఇంగ్లీష్ మీడియం ఎంచుకున్నారా, తర్వాత కోర్స్ ఏ మీడియం ఎంచుకున్నారు కూడా రావడం జరుగుతుంది. తర్వాత మీ అడ్రస్ వస్తుంది. మీ అడ్రస్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోండి రిపోర్టింగ్ టైం అని కూడా ఉంటుంది. రిపోర్టింగ్ టైం, అదేవిధంగా ఎంట్రీ క్లోజింగ్ టైం, తర్వాత డ్యూరేషన్, తర్వాత సెషన్ 1 సెషన్ 2 అని ఉంటుంది.
తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి సెషన్ 1గా కండక్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఉర్దూ మీడియం వాళ్ళకి వచ్చేసరికి సెషన్ 2గా కన్వర్ట్ చేస్తున్నారు అనమాట, అంటే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఖచ్చితంగా 10 AM ఎగ్జామ్ ఉంది, కానీ మీరు ఖచ్చితంగా 8:30 వరకే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకంటే CBT ఎగ్జామ్ కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి తొందరగా వెళ్తేనే మనకు అక్కడ అన్ని వర్క్స్ అయితే అయిపోతాయి. తర్వాత మీరు సాఫీగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. గేట్లు వచ్చేసరికి 9:45 వరకే క్లోజ్ చేస్తారు కాబట్టి మీరు తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. 10కి ఎగ్జామ్ అంటే మీరు 10కి వస్తా అంటే రాదనమాట, మీరు ముందే ఉండాలని ఎగ్జామ్ సెంటర్ దగ్గర. తర్వాత వచ్చేసరికి మీకు ఏ సెషన్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత ఇక్కడ మీ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ హాల్ టికెట్లో ఉంటుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకున్నట్లయితే మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనము ఎలాంటి ఎలక్ట్రానిక్ గైడ్స్ కానీ బుక్స్ కానీ ఏవి తీసుకెళ్ళొద్దని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్లో వచ్చేసరికి మనకు పేపర్ ఫర్ రఫ్ వర్క్ వుడ్ బి ప్రొవైడెడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్, అంటే మీకు రఫ్ వర్క్ కోసం ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు ఏం అవసరం లేదనమాట, తీసుకెళ్లాల్సిన అయితే అవసరం లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎలాంటి బుక్స్ కానీ ఎలక్ట్రానిక్ గైడ్స్ కానీ ఏం తీసుకెళ్ళొద్దు. తర్వాత క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ అపియర్ ద ఎగ్జామ్ సెంటర్ ఎట్ వెన్యూ స్పెసిఫైడ్ ద హాల్ టికెట్ ఓన్లీ యాజ్ ద రిపోర్టింగ్ టైం, అంటే మనం ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీ ఐడి ప్రూఫ్ కూడా ఏదైనా తీసుకెళ్ళండి, ఆధార్ కార్డ్ కానీ ఇంకేదైనా పాన్ కార్డ్ కానీ హాల్ టికెట్లో పాటు మన ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే మనకు అక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఎవరైతే ఎగ్జామ్ సెంటర్కి అలౌ అయిపోతారో, అంటే ఎగ్జామ్ సెంటర్లోకి ఎగ్జామినేషన్ హాల్కి అలౌ అయిన తర్వాత మీకు ఏదైనా రీజన్ వచ్చి మీరు బయటికి వెళ్దామంటే మళ్ళీ రీఎంట్రీ అయితే ఉండదంట, మనకి ఇక్కడ మెన్షన్ చేసిన జరిగింది. క్యాండిడేట్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ లెఫ్ట్ థమ్స్ కానీ చేతులకు మీరు మెహందీలు అవన్నీ ఏం పెట్టుకోకండి. ఎగ్జామ్ సెంటర్ రోజు అయితే ఖచ్చితంగా మెహందీలు ఏం లేకుండా వెళ్ళండి. మీరు ఖచ్చితంగా మస్ట్గా మీరు తీసుకెళ్లాల్సింది ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనమాట. దానికి కావాల్సింది ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు చెక్ చేస్తారనమాట, ఆధార్ కానీ రేషన్ కార్డ్ కానీ స్టూడెంట్ ఐడి కానీ ఇష్యూడ్ కాలేజ్ స్టూడెంట్ అని మీ దగ్గర అయితే ఏదైనా ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. లాస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్ నాట్ అలౌడ్, అంటే మనకు గ్రేట్ క్లోజింగ్ టైం అనే ఆ టైం ఇచ్చిన తర్వాత ఉంది అయితే ఉందో 9:45 అని మార్నింగ్ సెషన్ వాళ్ళకు, ఆ టైంకే మిమ్మల్ని ఆ టైం కంటే ముందే అలౌ చేస్తారు. ఆ టైం అయిపోయిన తర్వాత అస్సలు అలౌ చేయరు. ఇది మన హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనే వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఎవరికైనా కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను. మళ్ళీ క్లారిటీగా డీసెట్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఎలా ఉంటుంది అనే దాని గురించి మొత్తం కంప్లీట్గా ఒక వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.